పోతున్నారు మామూలుగా డిబిఆర్ గారు అంటే ఏంటి ఎంత పందాలు వేశారు? ఏ పందాలు పిల్లలు ఏదో వేస్తున్నారు కానీ మనం తక్కువ వేస్తున్నాం. ఎంత వేశారు పందెం? పిల్లలతో మాట్లాడి వేసామండి, వేయడానికి వేసాము, వేసినవి అన్ని పోయినాయి ప్రస్తుతానికి. అందుకే ఏమన్నా మారుతుందేమో అని వెళ్ళి వద్దామని వెయిట్ చేస్తున్నాం. ప్లేస్ మారుస్తున్నారా? అవునండి. అంటే ఒకవేళ వెళ్ళొస్తే మళ్ళీ వస్తాయి, పోయినాయి మళ్ళీ రాబట్టుకుంటారు. ఖచ్చితంగా రావాలండి, ఎక్కడ పోగొట్టుకుని అక్కడే సంపాదించుకోవాలి కదా మరి. అంతే, ఈ 3 రోజులు వేస్తానే ఉంటాం, పోయినా వచ్చినా అంతే. ఎన్ని పందాలు వేశారు? వచ్చిన కాడి నుంచి వేసిన పందాలన్నీ వేసామండి. మొత్తం 8 జరిగినట్టు ఉన్నాయి. 8 వేసాం, 3 వచ్చినాయి, 5 పోయినాయి. మీకు తెలుస్తుందా ఇది పందాలు ఎట్లా ఇది అవుతున్నాయి ఏంటది? తెలుస్తుందండి. కోడి రంగుని బట్టి తెలుస్తుంది కదండి. వచ్చిన రంగుని బట్టి ఒక టైంలో ఒక రంగు గెలుస్తూ ఉంటది, ఇంకా కోడి మీద వేసుకోవడమే. ఏమండి ఏంటి మీరు వేసారా పందాలు? డబ్బులు కట్టారా? వేసానండి, వేసాను. ఫస్ట్ 3 పందాలు అయితే వచ్చాయి, తర్వాత 2 పందాలు పోయి కొంచెం తినేసి వస్తే ఏమన్నా కలిసి వస్తే ఏమన్నా తినడానికి వెళ్తాము. మళ్ళీ మధ్యలో మీరు పోనివ్వండి. ఈ 3 రోజులు ఇంకా అదండి, ఒక పందెం వేసాం, రాలేదు. 2వది రాలేదు, 3వది రాలేదు, 4వది కూడా వేస్తాం. డైరింగ్ బిజినెస్ కదా పందెం అంటేనే. మనం చూస్తున్నాం ఇక్కడ మహిళలు కూడా ఎంత సంతోషంగా ఎంత ఉత్సాహంగా ఉన్నారనేది. మరోపక్క డబ్బులు లెక్క పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ చూస్తే ఇక్కడ కోడి పందాలకి సంబంధించి ఎవరైతే పందాలు ఎక్కువ గెలుస్తారో వారికి సంబంధించి జోడీలు ఎవరైతే ఎక్కువ ఉంటాయో వరుస పందాలు, దానికి సంబంధించి ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ కూడా గిఫ్ట్ ఇస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇది ఒక కల్చర్ కొత్తగా నిర్వాహకులు మొదలుపెట్టారని చెప్పుకోవచ్చు. ఆ జోడీలు ఎవరైతే కోడి పుంజులు పందాలకి సంబంధించి ఎక్కువ ఎవరైతే గెలుస్తారో వారికి ఇటు రాయల్ ఎన్ఫీల్డ్ ఇవ్వటం. మరోపక్క నారాయణపురం బరిలో చూసుకుంటే కనుక 100 కూపన్లు వారు ఏర్పాటు చేయడం జరిగింది. స్కార్పియో కారు ఒక్కొక్క కూపను 25,000 చొప్పున సుమారుగా 100 కూపన్లు కట్ చేశారు. 25 లక్షలకు సంబంధించి లక్కీ డ్రా తీసినప్పుడు ఎవరికైతే వస్తుందో ఆ కూపను దానికి సంబంధించి వారికి కారు గిఫ్ట్ ఇస్తామని కూడా వారు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క అంటే ఇటు రాయల్ ఎన్ఫీల్డ్ అనేది సుమారుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 4 పందెం బరుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ పెట్టారు. ఒక పందెం బరు వద్ద లక్కీ డ్రా పేరుతో ఒక కారును కూడా ఏర్పాటు చేశారు. కొంత అప్డేట్ అవుతున్నారనే చెప్పుకోవచ్చు నిర్వాహకులు. పందెం అమౌంట్ల రూపేణ కాకుండా వస్తు రూపేణ గిఫ్ట్లు ఇవ్వటం, తమకు కావాల్సిన వారు ఎవరైనా చనిపోయినప్పుడు వారికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చినప్పుడు కూడా వారికి గుర్తుగా మరలా వారికి పందెం బరుల్లో వారి గిఫ్ట్ కింద వారి పేరు మీద ఈ విధంగా ఇవ్వటం అనేది చేస్తున్నారు. మరోపక్క ఈ పండుగ 3 రోజుల పాటు కూడా ఉత్సాహంగా కోడి పందాలకి సంబంధించి పందెం బరులు అయితే కొనసాగుతున్నాయి. మరోపక్క చూసుకుంటే కనుక గత ఏడాది పోలిస్తే మహిళలు ఎక్కువగా ఇక్కడ పాల్పంటున్నారనే చెప్పుకోవచ్చు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే మొత్తం అందరూ కూడా కోడి పందాలు చూసే పరిస్థితి. నిర్వాహకులు ఉన్నారు, రాంబాబు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే ఏంటి మొత్తం ఎన్ని పందాలు ప్లాన్ చేశారు? ఎంత మొత్తం చేతులు మారుతుంది ఇక్కడ ఈ బరిలో? రోజుకి సుమారు 7 జోడీలు 9 తెచ్చుకున్నామండి. బయట పందాలు కంటిన్యూగా వేస్తూ ఉంటాం. రోజుకి 20-25 పందాల వరకు వేస్తుంటాం. చేతులు మారుతాయంటే ఒక 50-60 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏం చేతులు మారు. బయట ఎంత జరుగుతుందో మాకు తెలియదు. కాకపోతే మేము ఫ్యామిలీ సంక్రాంతి ఫ్యామిలీ అట్మాస్ఫియర్తో మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడాలనే కాన్సెప్ట్ తోటి ఈ పందెం పెట్టాం. అంతే, వేరే ఉద్దేశంతో కాదు. సంక్రాంతి సంబరాలు అనేది ఒక సాంప్రదాయమైన పద్ధతిలో చేస్తున్నాము అంతే. దానికి ఇక్కడ చూస్తే అట్లా లేదు. మొత్తం ఏలూరు జిల్లాలోనే అతిపెద్ద బరిలా ఇది కనపడుతుంది. ఈ గ్యాలరీలో సిట్టింగ్ స్టేడియంలో పెట్టారు కండి. ఇది అందరూ చూడాలనే కాన్సెప్ట్ తోటి అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు. అందరూ చూడాలి. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు దగ్గర 10,000 మంది వరకు వస్తారు. అందరూ పందెం కనిపించాలనే కాన్సెప్ట్ తోటి ట్రాన్స్పరెంట్గా తనా మనానా లేకుండా అందరినీ ఒకటేలాగా చూసి ఈ పందెం నిర్వహిస్తాం. పొలిటికల్ పార్టీలు అన్ని పార్టీలు ఉన్నాయి మా దగ్గర. పార్టీలతో సంబంధం లేదు. ఇక్కడికి తెలంగాణ నుంచి, వైజాగ్ నుంచి, అనంతపురం నుంచి చాలా దూరాల నుంచి నా స్నేహితులు వాళ్ళందరూ వస్తారు. వాళ్ళ కోసం పెట్టిన బరే, అంతకన్నా వేరే ఏం కాదు. నేను స్వయంగా వ్యవసాయకుడిని. నాకు కోడి పందెం అంటే కూడా నాకు తెలియదు. అయినా సరే మా జనం కోసం, మా ఫ్యామిలీల కోసం, మా కోసం చేసిన. సార్ నేను ఇప్పుడు చిన్నప్పుడు బాల్కనీ చూసా సినిమా థియేటర్లో. ఒకసారి మా వీడియో జర్నలిస్ట్ భాగ్యరాజ్ చూపిస్తాడు. అది ఏంటి సార్, అది బాల్కనీ కట్టారు, మరి అక్కడ అది వీటన్నిటికన్నా ఎత్తుగా అంత ఎత్తులో ఉంది బాల్కనీలో, మరి అక్కడ ఎవరు కూర్చుంటారు? నా ఫ్రెండ్స్ అందరూ కలిపి ట్రాన్స్పరెంట్గా వాళ్ళకి ప్రైవసీ కావాలని
వాళ్ళంతటికి వాళ్ళు కట్టుకుని చేసుకున్నారు అది. అంతే తప్ప నేను కట్టించింది కాదు అది. వాళ్ళు స్వతహాగా కట్టుకున్నారు అది. వాళ్ళు ఓన్ మనీతో కట్టుకున్నారు అది. పాసులు కూడా ఇచ్చారంటున్నారు. పాసులు అంటే జోడీలు వేసే వాళ్ళకి పాసులు ఇచ్చామండి. ఓకే, అంతే అండి. ఏంటి సార్ రోజుకి ఎన్ని పందాలు జరుగుతున్నాయి ఇక్కడ? 20-25 పందాలు జరుగుతాయండి. మొత్తం 4 రోజులా? 4 రోజులు 3 రోజులే. ప్రభుత్వం ఎన్ని రోజులు పర్మిషన్ ఇస్తే అన్ని రోజులు ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగానే మేము పంది వేస్తామండి. వాళ్ళు మానేయమంటే పోలీసు మానేయమంటే 5 నిమిషాల్లో మానేస్తామండి. ఓకే, అయితే రేఖ మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ వెనుకవైపు ఒక పందెం జరుగుతుంది. ఆ పందాన్ని ఎంత ఇంట్రెస్ట్ గా చూస్తున్నారనేది కూడా మీరు చూడొచ్చు. ఎవరు ఇక్కడ క్రమం ఎవరు లేరు, అందరూ కూర్చున్నారనే చెప్పుకోవచ్చు. పుంజు తాము పందెం కట్టిన పుంజు గెలిచిన ఆనందంలో అందరూ కూడా ఇక్కడ ఎలా హుషారుగా ఉన్నారని చూడొచ్చు. ఏంటి మీ పుంజు గెలిచిందా? మాది గెలిచింది. మా వైపు ఏ పుంజు? మాది రసం గెలిచింది. ఏ ఊరు సార్ మీది? మాది భద్రాచలం. రసంగి మా రూమ్ అంతా కలిసి ఒక 25,000 కలిసాం. మనిషికి 2,000 చొప్పున మేము గెలిచాం. అందుకే ఆనందం మాకు. అది వీఆర్ వెరీ హ్యాపీ. 50 వస్తాయి మీకు? 25 అంతే అంతే కలిసాం. 12 మంది ఉన్నాం. ఇక్కడే తిరుగుతున్నారు ఈ 3 రోజులు. సెలబ్రేషన్ ఎంజాయ్ అక్కడ లేదు కదా మాకు. ఇక్కడ ఉంది కాబట్టి ఆనందం, సరదాగా చూడడానికి వచ్చాం అంతే. పోటీలు బాగున్నాయి కాబట్టి చూడడానికి ఎంజాయ్ బాగుంది. సౌకర్యాలు అన్ని బాగున్నాయి. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయి. సిస్టమేటిక్ నడుస్తుంది. ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 2 days. ఇవాళ రేపు ఉంటాం. ఓవరాల్ తెలంగాణ అంతా కూడా ఇక్కడే ఉందనుకోవచ్చా? భీమవరం, ఉంగుటూరు, నరసాపురం. ఎందుకంటే అక్కడ తెలంగాణలో ఈ లేవు కాబట్టి అందరు ఇక్కడికి పక్కనే బార్డర్ విలేజ్ కాబట్టి అందరు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అదొక సరదా, ఒక 2 రోజులు ఎంజాయ్ అంతే. సంక్రాంతి అంటే ఆంధ్రానే. సంక్రాంతి అంటే కాంగ్రెస్, సంక్రాంతి అంటే ఆంధ్ర అంతే. అక్కడ దసరా, ఇక్కడ సంక్రాంతి పండుగ అంటే ఇక్కడ కోడి పందాలు అంతే. ఓకే, మనం చూస్తున్నాం ఎక్కువ ఇది తెలంగాణకి కొంత దగ్గరగా మహిళలు. ఎంత వేసారు పందెం? ఈ పందెం ₹1,00,000 వేసండి. 1,00,000 విన్ అయ్యాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? జంగారెడ్డి 5 వేసాం, 5 విన్ అయినాయి. విన్ అయినాయి. అంటే సిండికేట్ లో ఉంటారా మీరు? లేకపోతే సిండికేట్. ఎంతమంది ఉంటారు సిండికేట్ లో? ఆంధ్ర బార్డర్ ఉంది. ఆంధ్రలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా పంది మరి జోదం వద్దని చెప్తున్నారు కదా? వద్దు జోదం మానండి. సంక్రాంతి అనేది మా తెలుగు సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఓకే, అయితే మనం చూస్తున్నాము సాంప్రదాయం అని చెప్తున్నారు. ఒక పక్క కోడి పందాలకి సంబంధించి ఇది కొంత సాంప్రదాయంగా ఉన్నా మరికొంత పక్కన అంటే దీనికి చుట్టుపక్కల పందెంబర్ల చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ఈ కోడి ఏదైతే పేకాట గుండాట ఉన్నాయో అవి కొంత ఇబ్బంది అని చెప్తున్నారు. ఒకసారి మీకు 360 degrees కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారనేది. మధ్యలో ఒక షెడ్ వేశారు. షెడ్ వేసి పూర్తిగా ఇక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చూడొచ్చు. మరికొంతమంది ఉన్నారు నిర్వాహకులు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఎన్ని పందాలు చూశారు, ఎట్లా ఉంది? ఈ సంక్రాంతి అనేది గోదావరి జిల్లాలో కోడి పందాలు ఒక స్పెషల్. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ పండగ 3 రోజులు కూడా పండగలో ఒక భాగం ఈ కోడి పందాల కింద విక్రయించి అంతా కూడా కుటుంబ సమేతంగా వచ్చాం.